అంత సడన్ గా ఎలా మిస్ అవుతాడు రేణు? అదే నాకు అర్థం కావటం లేదమ్మా శర్వాణి. వాడు నాలాగే సరిగ్గా నడవలేని, పూర్తిగా నడక రాని పసివాడు. ఎలాగో అర్చన దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం ఆఖరి కిడ్నీ కూడా సాక్రిఫైస్ చేశా కదా. అవునరా, ధర్మా చెప్పింది నిజమే కదా. నిజమా అబద్ధమా అన్నది కాదు మేటర్. మనం కప్పిపుచ్చిన నిజాలన్నీ లావాలాగా పైకి తన్నుకొస్తున్నాయి. ఒరే, తెంగరగా మాట్లాడక అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పు. సూటిగా చెప్పడానికైనా చేయటానికైనా మనకున్న దారులన్నీ మనమే మూసేసుకున్నాం. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు అర్చనని ధర్మా ద్వారా మన రూట్లోకి ఎలా తెచ్చుకోవాలన్న సమస్యతో పాటు అర్చన ఫ్రెండ్ కీర్తి అనేది నాకు తలనొప్పిగా తయారైంది. కీర్తి ఎవర్రా? అర్చనని బెంగళూరు వెళ్లనీయకుండా బొబ్బర్లంక దారి మళ్లించి బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ లో మనకు హెల్ప్ చేసిన అమ్మాయి. అది అక్కడే చచ్చింది అనుకున్నాను, కానీ అచ్చంలాగా అది కూడా బ్రతికొచ్చింది. మన ఇంటికి పిలువు. ఆధారాలు లేకుండా అన్నంలో విషం పెట్టి చంపేద్దాం. ఏదో రోజు నీకు తెలియకుండా నీకు అన్నంలో విషం పెట్టి నేనే చంపేస్తానే ముసల్దానా. ఆ కీర్తి నువ్వనుకున్నంత అల్లాటప్ప రకం కాదు, నన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది. చెప్పు డాడీ, ముందు ఆ కీర్తిని ట్రాప్ లోకి లాగి అర్చన ఫ్రెండ్ సౌమ్యని రేప్ చేసినట్టే రేప్ చేసి తుప్పల్లో పడేస్తా. నీకేమైనా పిచ్చే వేరే, లేకపోతే అచ్చంలాగా మైండ్ తొప్పిందా? ఏమైంది డాడీ? నీ ముఖంతో పాటు నీ బుద్ధి కూడా కొంచెం మార్చుకోమన్నాను. మారలా, కనీసం నటించడం కూడా చేతగాలి చవటలా తయారై అర్చన కోసం కిడ్నీ పోగొట్టుకున్నావు. అయిపోయిన దాని గురించి కెలకడం ఎందుకు? నువ్వు మళ్ళీ వెధ వేషాలు వేస్తే నీకు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా నీ ముఖం పనికిరాదు, అది గుర్తుంచుకో. మీరే అంటున్నారుగా కీర్తి బ్లాక్మెయిల్ చేస్తుందని. కీర్తి బ్లాక్మెయిల్ చేయటమే కాదు, ఆ సిఐ శర్వాణి కూడా నన్ను ట్రాప్ చేసి కీర్తి గురించి అడుగుతుంది. నీకు తెలుసు కదా, అంటే ఆ సిఐని కూడా రేప్ చేసేస్తావా? అవునరా ధర్మ, నువ్వేం పిచ్చి వేషాలు వేయకుండా కాస్త స్థిరంగా ఉండు. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా బయటపడకుండా, పొరపాటును కూడా భవానీ నువ్వే అనే డౌట్ ఎవరికి రాకుండా ధర్మాలాగే అర్చనని లైన్లో పెట్టే పనిలో ఉండు. నేను రమణ సాల్వా ద్వారా అసలు సీనులోకి రాకుండా మిగతా విషయం నడిపిస్తాను. నువ్వెళ్ళావు, నువ్వెక్కువగా ఇంటికి రావటం అంత మంచిది కాదు. సరే డాడీ, మీరు చెప్పినట్టే బుద్ధిగా ధర్మలాగా బిహేవ్ చేస్తా. ఆ అర్చనని లవ్ ట్రాక్ లోకి దింపుతా. బాయ్ డాడీ. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ బామ్మ. చూడు, నా మాట అబద్ధమైతే నువ్వే వెరిఫై చేసుకో. అంటే నీ మైండ్లో నుంచే కాకుండా
నీ ల్యాప్టాప్ లో నుంచి కూడా నన్ను డిలీట్ చేసావా? ఫీల్ అవ్వకే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు నాకు ఈ ఇంట్లో తోడివి, ఫ్రెండ్వి, నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకునే ఏకైక వ్యక్తివి నువ్వే, అవునా? అవును. ఇంకా బొంగమూతి గెటప్ మార్చేసి నీ లేటెస్ట్ స్టోరీ రైటింగ్స్ గురించి చెప్పు. అలా అన్నావు బాగుంది. ఈ మధ్యనే ఒక కొత్త ఫ్లాట్ గురించి ఆలోచిస్తున్నానే. ప్లాట్ అంటే ఎన్ని గజాలు కొందామనుకుంటున్నావే? ఫ్లాట్ అంటే స్థలం కాదు, కథకి సబ్జెక్ట్. అవునా? తీసుకో. ఈ పింకీ కథలు చెప్పడం మొదలెట్టిందంటే అర్చనమ్మ గారు అవుటే. అమ్మాయి గారు, ముందు ఈ బిస్కెట్లు తిని తర్వాత కదండి. నేను తింటానులే గాని నువ్వు వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. తీసుకువే. ఇప్పుడు చెప్పు పింకీ. ఒక మగాడికి అతని జీవితంలో ఎవరు ముఖ్యం? ఆడిది. రైట్. కానీ ఎలా? ఒక మగాడికి అతని జీవితంలో తల్లిగా, చెల్లిగా, మంచి ఫ్రెండ్గా, లవర్గా, భార్యగా, జీవితాంతం తోడుగా ఉండేది ఆడదే. అంటే ఆడదే ఆధారం. అది అలాంటి కథ రాయాలని ప్లాన్ చేస్తున్నాను. నువ్వు నిన్ను తీసుకొచ్చిన వీక్లీ మ్యాగజైన్ అమృత, అందులో అమృత కదా ఇలాంటిదే అనిపిస్తుంది. కొంపదీసి అర్చనతో పాటు బొబ్బర్లంకి వెళ్లిన ముగ్గురు ఫ్రెండ్స్లో కీర్తిలాగే చావకుండా మిగిలిన మరో ఫ్రెండా? అమ్మాయి గారు, భూషణం అంకుల్, ఏంటిలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన పని ఉండి వచ్చాను అమ్మాయి గారు. చెప్పండి అంకుల్, ముందులా కూర్చోండి. తను నా బెస్ట్ ఫ్రెండ్ పింకీ. గుర్తుపట్టలేదా అంకుల్? గుర్తొచ్చిందమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, తనా కాదా అని పోల్చుకోలేకపోయాను. ఎలా ఉన్నామ్మా, బాగున్నావా? బాగున్నాను అంకుల్. బెంగళూరు నుంచి నిన్నే వచ్చింది. తాతయ్య గారు చనిపోయిన వార్త ఆలస్యంగా తెలిసి నన్ను చూసి వెళ్ళడానికి వచ్చింది. ఒంటరిగా ఉన్న నాకు తోడుగా నాతో పాటే కొద్ది రోజులు ఇక్కడ ఉంటుంది. సరే అంకుల్, మీరొచ్చిన పనేంటో చెప్పండి. ఏం లేదమ్మాయి గారు, చిన్న పొరపాటు జరిగింది. ఏంటంకుల్? అదే మీ సిగ్నేచర్ విషయం. ఏమైంది? మన కంపెనీ రెగ్యులర్ సర్వీస్ బ్రాంచ్ నుండి నిన్న బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఫోన్ చేశాడు. మీరు మొన్న మధ్య సైన్ చేసి ఇష్యూ చేసిన చెక్స్ పాస్ కాలేదట. వాట్? చెక్స్ పాస్ కాలేదా? రీజన్ ఏంటి? మీ సిగ్నేచర్స్ టాలీ కాలేదట. వాట్? సిగ్నేచర్ టాలీ కాలేదా? అవునమ్మాయి గారు, ఇంతకు ముందు మీరు బ్యాంక్ ఇచ్చిన సిగ్నేచర్స్ కి ఇప్పుడు చెక్స్ మీద పెట్టిన సిగ్నేచర్స్ కి చాలా డిఫరెన్స్ ఉందట.
టాలీ కాకపోతే మీకు ఏం చేయాలనేది తెలీదా భూషణం అంకుల్? నేను రేపు మన ఆఫీస్కి వస్తాను. మన కంపెనీ లాయర్ని సీఏని పిలిపించండి. ఓకే అమ్మాయి గారు. నాదే కాదు, ఎవరిదైనా సరే అంతకు ముందున్న సిగ్నేచర్తో ప్రెజెంట్ సిగ్నేచర్ టాలీ కాకపోతే లీగల్ గా ప్రెజెంట్ సిగ్నేచర్ ని ఆథరైజ్ చేసి ఆ సిగ్నేచర్ ని ఫర్దర్ గా యాక్టివేషన్ లో ఉంచొచ్చు. రేపు ఆఫీస్ లో ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేస్తాను. అరేంజ్ చేయండి. ఓకే? ఓకే అమ్మాయి గారు. రేపు ఆఫీస్లో నేను ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను. వస్తానమ్మాయి గారు. వస్తాను పింకీ. ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుంది అర్చన. ఇప్పుడు లాయర్లా, ఇండస్ట్రియలిస్ట్లా ఎంత దడదడలాడించింది. ఏది ఏమైనా ఈ అర్చనకి మెమరీ లాస్ అయినప్పటి నుంచి ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూస్తుంటే ఒక నిజమైన ఇండస్ట్రియలిస్ట్ కనిపించిందే. ఏ ఫ్రెండ్ కనపడలేదా నాలో? నీతో వాదించలేను కానీ నేనలా మార్కెట్కి వెళ్లి లేటెస్ట్ వీక్లీస్ మ్యాగజైన్స్ తీసుకొస్తాను. అలాగే, త్వరగా వచ్చేసాయి. మందరగారు చెప్పిన నా కూతురు అమృతలా ఉండే అశోకవర్మగారి మనవరాలు అర్చన ఉండే ఇల్లు ఇదేననుకుంటా. పెద్దవాళ్ళుండే ఇల్లులాగానే ఉంది. అయినా ఇంతకుముందు భూషణం గారు ఈ ఇంట్లో నుంచి బయటికి రావడం దూరం నుండి చూశాను కదా. అశోకవర్మగారిల్లు ఇదే అయ్యుంటుంది. అర్చన ఈ ఇంట్లోనే ఉండుంటుంది. నా బిడ్డ అమృత ఫోటో చూసి వనజ ఆశ్చర్యపోయింది. మందరగారు చూసి జమీందారు అశోకవర్మగారి మనవరాలు అర్చనలా ఉంది అంది. అంటే అర్చన ముమ్మూర్తులా అమృతలానే ఉంటుందా?
ఎవరమ్మా? ఎవరు మీరు? బాబు అది నేను చెప్పండమ్మా, ఎవరు మీరు? ఏం కావాలి? నేను అది నేను మా అమ్మాయి గారిని కలవడానికి వచ్చారా? అబ్బులు ఎవరు? ఎవరో తెలీదమ్మా. ఎవరు కావాలంటే ఏమీ చెప్పట్లేదు. ఎవరో లోపలికి రమ్మను. అలాగేనమ్మా. అమ్మాయి గారు లోనికి రమ్మంటున్నారమ్మా, మీరెళ్ళండమ్మా. ఎవరమ్మా మీరు? ఎందుకలా ఏడుస్తున్నారు? అమ్మా నేను 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 ఏమైందమ్మా? ఎందుకు మీరెంత బాధపడుతున్నారు? మా కంపెనీలో పనిచేసే వర్కర్ తాలూకా ఫ్యామిలీనా? మీకొచ్చిన కష్టమేంటి? అయ్యో, మీకొచ్చిన కష్టమేంటో చెప్పకుండా మీరలా బాధపడితే ఎలా అమ్మా? నా బిడ్డ, నా కూతురు. మీ కూతురికి ఏమైందమ్మా? మీరిలా రండి, లోపలికొచ్చి కూర్చోండి.
ఒక్కసారి ముట్టుకోవచ్చా?